పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా ఒక జంటకు పిల్లలు పుట్టడం లేదంటే అందుకు భార్య భర్తలు ఇద్దరిలో ఏ ఒక్కరిలోనైనా లోపం ఉండొచ్చు, లేదా ఇద్దరిలోనూ లోపం ఉండొచ్చు. అయితే మన దగ్గర పిల్లలు పుట్టకపోవటానికి చాలా వరకు స్త్రీనే బాధ్యురాలని చేస్తుంటారు. నిజానికి గర్భం ధరించలేకపోవటానికి స్త్రీ వైపు నుంచి కారణాలు ఉన్నట్లే పురుషుని వైపు నుంచి కూడా కారణాలు ఉంటాయి. అయితే స్త్రీలలో నెలసరి చిక్కులు మొదలుకొని హార్మోన్ల లోపాల వరకు చాలా కారణాలే కనిపిస్తూ ఉంటాయి. మహిళల్లో సంతానలేమికి దారితీసే కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లైన తరువాత ప్రతి జంట పండంటి బిడ్డ కోసం కలలు కనడం సహజం. ఎలాంటి గర్భనిరోధక పద్ధతుల్ని పాటించకపోతే పెళ్లైన ఏడాదిలోపే చాలా మంది దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంటుంది. అయితే పెళ్లై ఏళ్లు గడుస్తున్నా గర్భధారణ ఊసే లేకపోతే, కడుపు పండే ఛాయలే కనిపించని ఈ పరిస్థితి దంపతుల్ని అనుక్షణం తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తుంది. ఆస్పత్రులన్నీ చుట్టేస్తున్నా, డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నా ఎంతకీ గర్భధారణ జరగనప్పుడు ఆ దంపతులు క్రమేపీ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోతుంటారు. నిజానికి ఒక జంటకు పిల్లలు పుట్టడం లేదంటే అందుకు ఏ ఒక్కరిలోనైనా లోపం ఉండొచ్చు, లేదా ఇద్దరిలోనూ లోపం ఉండొచ్చు. భర్తలో వీర్యకణాలు తక్కువగా ఉన్నప్పుడు, ఉన్నవాటిలో ఆరోగ్యవంతమైన కణాలు లేని పరిస్థితుల్లో భార్యం గర్భం ధరించే పరిస్థితి ఉండదు. ఇక భార్యలో నెలసరి చిక్కులు, అండాశయాల్లో నీటి బుడగలు మొదలుకొని హార్మోన్ల సమతూకం లేనప్పుడు, అండవాహికలు మూసుకుపోయినప్పుడు, గర్భసంచిలో ఎండోమెట్రియం పొర సరిగ్గా లేనప్పుడు గర్భధారణ కష్టమైన వ్యవహారంగా మారుతుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో కారణాన్ని సరిగ్గా గుర్తించి చికిత్స చేస్తే సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి. ఇన్ఫర్టిలిటీ అనేది బోత్ మేల్ అండ్ ఫీమేల్లో చాలా కామన్. ఫీమేల్లోకి వచ్చేసరికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి ఇన్ఫర్టిలిటీకి. అది ఏంటంటే యూట్రస్లో ఉండే రీజన్స్ కానివ్వండి, ఓవరీస్లో ఉండే రీజన్స్ కానివ్వండి, ట్యూబ్స్లో ఉండే రీజన్స్ కానివ్వండి, ఆరల్స్ హార్మోన్లో ఉండే రీజన్స్ అనే చాలా రీజన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం స్టెప్ వైజ్గా ఇవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ద స్పెసిఫిక్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అనేది బయటకు వస్తుంది. జనరల్ కండిషన్ ఆఫ్ ద విమెన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్, అంటే ఎనీమియా అట్లా ఏమన్నా ఉందా లేదా అని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. తర్వాత విమెన్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది ఇవాల్యుయేట్ చేసుకోవాలి. దెన్ కమింగ్ టు ది హార్మోనల్ ఎసే, దట్ ఈస్ విమెన్కి పీరియడ్ వచ్చిన తర్వాత సెకండ్ డే నుండి ఇవాల్యుయేషన్ అనేది, హార్మోనల్ ఇవాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. పీరియడ్ వచ్చిన తర్వాత సెకండ్ డే వచ్చేసరికి FSH అండ్ LH అండ్ AMH అనే హార్మోన్స్ చేయాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి కూడా చేయాల్సి ఉంటుంది. ఈ వాల్యూస్ని బట్టి విమెన్ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది బయటకు వస్తుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ ది అల్ట్రాసౌండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ది ఫీమేల్ ఉంటుంది. దాంట్లో పెల్విక్ ఆర్గన్ ఒక అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పెల్విక్ ఆర్గన్ యొక్క అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ది యూట్రస్ కానివ్వండి, ఓవరీ కానివ్వండి బయటకు వస్తాయి అన్నమాట. ఒక పెద్ద ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల కానీ, ఆరల్స్ ఎడినోమయోసిస్ అంటే యూట్రస్ సైజ్ బాగా పెద్దదిగా అవ్వడం వల్ల కానీ కూడా ప్రెగ్నెన్సీ అనేది ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. గర్భాశయం లోపల, క్యావిటీ లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే పాలిప్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అని చూడడం కోసమని సోనో స్కాన్ అనేది, అండ్ ట్యూబ్స్ అనేవి ఓపెన్గా ఉన్నాయా లేకపోతే క్లోజ్డ్గా ఉన్నాయి అని తెలుసుకోవడానికి కూడా ఈ సోనో స్కాన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ HSG అనే ఇన్వెస్టిగేషన్ టు ఫర్దర్ నో విత్ ఇఫ్ ట్యూబ్స్ ఆర్ ఓపెన్ ఆర్ నాట్, అంటే ట్యూబ్స్ అనేవి ఓపెన్గా ఉన్నాయా లేదా అన్నది కూడా HSG అనే మనం ఒక ఇన్వెస్టిగేషన్ ద్వారా చేయొచ్చు అనమాట. చాలా మంది సంతానం కలగడం చాలా సహజమని, పిల్లలు కలగకపోవడం అన్నది ఎక్కడో నూటికో కోటికో ఒకరికి మాత్రమే ఎదురయ్యే సమస్యని భావిస్తుంటారు. కానీ ఇది పూర్తి నిజం కాదు. భార్యాభర్తలు ఇతరత్రా సంతాన నిరోధక పద్ధతులేవి పాటించకుండా ఏడాది పాటు ప్రయత్నించినా కూడా గర్భం రాకపోతే అప్పుడు సంతాన సమస్యలేమైనా ఉన్నాయా అన్నది అనుమానించాల్సిన అవసరం ఉంది. ఏడాది దాటినా ఫలితం లేదంటే వైద్యపరమైన సలహా తీసుకోవాలి. సంతానం కలగడంలో ఇబ్బంది ఉందని గుర్తించినప్పుడు దంపతులిరువురికి కొన్ని పరీక్షలు చేస్తారు. పురుషుల్లో వీర్య పరీక్ష చేస్తారు. స్త్రీలలో ప్రాథమికంగా హార్మోన్ పరీక్షలు, అండాలు సజావుగా విడుదలవుతున్నాయా లేదా తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ పరీక్షలు, ట్యూబులు ఎలా ఉన్నాయన్నది చూసేందుకు ఎక్స్రే లేదా లాప్రోస్కోపీ చేస్తారు. ఫలితాలను బట్టి మరికొన్ని పరీక్షలు అవసరం అవ్వచ్చు. వీటి ఆధారంగా ఎటువంటి చికిత్స అవసరం అన్నది నిర్ధారిస్తారు.
కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం వల్ల ఎగ్ రిలీజ్ అనేది ఇర్రెగ్యులర్గా జరగడం, ఆర్ఎల్స్ ఎగ్ రిలీజ్ అనేది ఒక్కొక్కసారి లేకపోవడం అనేది జరుగుతుంది. సో PCOS అనే ఒక కండిషన్ ఉంటుంది. దీంట్లో ఏమవుతుంది అంటే నార్మల్గా ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఎవ్రీ మంత్ ఫర్ ఎ విమెన్. 28 to 35 డేస్ ఉన్నప్పుడు అండం అనేది కరెక్ట్గా అరౌండ్ 12 to 18 డేస్ మధ్యలో రిలీజ్ అవుతుంది. ఆ అండం రిలీజ్ అవ్వడం అనేది PCOS అనే కండిషన్ ఉన్న వాళ్ళలో లేట్గా రిలీజ్ అవ్వడం, కొన్నిసార్లు అండం అనేది రిలీజ్ కాకపోవడం అనేది జరుగుతుంది. అండం రిలీజ్ అవ్వడం కోసమని పీరియడ్ వచ్చిన తర్వాత సెకండ్ డే నుంచి 5 డేస్ వరకు టాబ్లెట్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత అండం గ్రోత్ ఎలా ఉంది అన్నది అల్ట్రాసౌండ్ ద్వారా మనం స్కాన్ ద్వారా ఫాలో అయ్యి తర్వాత కపుల్ని న్యాచురల్గా ట్రై చేయమని అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఇలా ఒక 5 to 6 సైకిల్స్ ట్రై చేసిన తర్వాత కూడా, అంటే అపార్ట్ ఫ్రమ్ మేల్ సైడ్ కూడా ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, మేల్లో కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ ఏం లేవు, స్పర్మ్ అనాలిసిస్లో అంటే కౌంట్లో కానివ్వండి, మొటిలిటీలో కానివ్వండి ఏమీ ప్రాబ్లం లేదు అని అనుకున్నప్పుడు దెన్ వీ హ్యావ్ టు గో అహెడ్ విత్ ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద ట్రీట్మెంట్, దట్ వుడ్ బి IUI. IUIలో ఏం జరుగుతుంది అంటే విమెన్కి వచ్చేసరికి మనం టాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, మోర్ దాన్ 1 egg టు అ మ్యాక్సిమమ్ ఆఫ్ 3 eggs అంటే అండాలు ఎక్కువ నంబర్లో ఎక్కువ శాతంలో రిలీజ్ అయ్యేలానికి టాబ్లెట్స్ కానివ్వండి, హార్మోన్ ఇంజెక్షన్స్ కానిగా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ మనం ఎగ్ గ్రోత్ ఎలా ఉంది అని ఫాలో అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వడం కోసం కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత స్పర్మ్ అనేది మేల్ పార్ట్నర్ నుంచి తీసుకొని బాగా హై క్వాంటిటీ అంటే బాగా కాన్సన్ట్రేటెడ్ స్పర్మ్స్ కానివ్వండి, యాక్టివ్గా ఉన్న స్పర్మ్స్ కానివ్వండి సెపరేట్ చేసి టోటల్ సిమెన్లో నుంచి ఆ స్పర్మ్ని యూట్రస్ లోపలికి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల సక్సెస్ రేట్ అనేది కొంచెం వరకు ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది న్యాచురల్గా ట్రై చేశారు, IUI సైకిల్స్ కూడా చేయించుకున్నారు, బట్ స్టిల్ వాళ్ళు కన్సీవ్ కాలేదు అనుకున్నప్పుడు దెన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ వుడ్ బి IVF ట్రీట్మెంట్, దట్ ఈస్ ద ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్. ఫీమేల్ పార్ట్నర్కి ఇంజెక్షన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా అండాలు అనేవి ఎక్కువ రిలీజ్ అయ్యేలాగా చేస్తాం. ఈ ఎక్కువ శాతంలో అండాలు రిలీజ్ అయిన తర్వాత ఆ అండాలని మనం బయటకి అంటే ఎనెస్థీషియా, ఒక చిన్న స్మాల్ జనరల్ ఎనెస్థీషియాలో ఇచ్చి అండాలు అనేది బయటకు తీయడం అనేది జరుగుతుంది. తీసిన తర్వాత ఒక్కొక్క అండంలోకి స్పర్మ్ అనేది ఇంజెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ని ICSI అంటారు, అంటే ఇంట్రాసైటోప్లాజమిక్ ఇంజెక్షన్ ఆఫ్ ద స్పర్మ్ అని అంటారనమాట. ఇంజెక్ట్ చేసిన తర్వాత 24 hours ఎన్ని బేబీస్ ఫామ్ అయినాయి అంటే ఎన్ని ఎంబ్రియోస్ ఫామ్ అయినాయి అన్నది చూడడం జరుగుతుంది. క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కానివ్వండి ఇవన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాత ఆ ఎంబ్రియోని మళ్ళీ యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా ప్రెగ్నెన్సీ అచీవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సంతాన రాహిత్యానికి ప్రత్యేకించి ఈ రంగంలో శిక్షణ, తర్ఫీదు పొందిన స్పెషలిస్టుల వద్ద చికిత్స తీసుకోవడం అత్యుత్తమం. దీనివల్ల సంతానావకాశాలు గణనీయంగా పెరుగుతాయి. స్త్రీలలో సాధారణంగా అండాల విడుదలను ప్రేరేపించేందుకు మందులు ఇవ్వటం, ట్యూబుల్లో కొద్దిపాటి తేడాలున్నా, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలున్నా వాటిని లాప్రోస్కోపీ సర్జరీ విధానంలో సరిచేయడం అవసరం. కొందరికి వీటితోనే గర్భధారణ సాధ్యమవుతుంది. కొద్ది మందిలో అండాలు సక్రమంగా విడుదల అవుతూనే ఉంటాయి. పరీక్షల్లో ట్యూబులు బాగానే ఉన్నట్టు కనబడతాయి. భాగస్వామి వీర్యంలో శుక్రకణాలు అన్నీ సజావుగానే ఉంటాయి. అయినా వీరికి గర్భం మాత్రం రాదు. ఇలాంటి వారికి IUI, IVF వంటి సంతాన సాఫల్య చికిత్సా విధానాలే ఉత్తమ మార్గం.